కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ మహమ్మద్ షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి అన్నారు మాచారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాలో రావుల వినోద ప్రభాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ అంటేనే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న వ్యక్తి మన షబ్బీర్ భాయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొరకు కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయక నిజామాబాద్ నుండి పోటీ చేయడం జరిగిందని, అది కూడా స్వల్ప మెజారిటీ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని, గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఏకైక వ్యక్తి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఎమ్మెల్సీ టికెట్ మహమ్మద్ షబ్బీర్ అలీకి ఇస్తే మరి ఇంకా చాలా నమ్మకం ఉండేదని, రాహుల్ గాంధీ, మీనాక్షి రాజన్, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మహమ్మద్ షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలియజేయనిది ఏమనగా, కాంగ్రెస్ అంటేనే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్, కామారెడ్డి అంటేనే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి. అటువంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారులకు పాదాభివందనం చేస్తూ, అయ్యా మా షబ్బీర్ అలీ గారికి ఒక మైనార్టీ నేత, అందరినీ కలుపుకొని పోయే నేత, గత 44 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేత, కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ కష్టపడ్డ నేత, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తూ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ఆయనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా కానీ తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయనకు గత పీరియడ్లో కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా షబ్బీర్ భాయ్ రమ్మని చెప్పి అన్నా కానీ ఆయన పోకుండా ఇదే పార్టీని నమ్ముకొని ఉన్నాడు. కావున ఆయనకు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ మంచిగా గుర్తిపిస్తూ ఆయనకు మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ కేటాయిస్తూ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా కామారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, కామారెడ్డి సీటును సునాయాసంగా గెలుచుకునే శక్తి మా షబ్బీర్ అలీ గారికి ఉన్నా కానీ మీరు కోరినందున కామారెడ్డి సీటును వదులుకొని నిజామాబాద్లో పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కామారెడ్డిలో సునాయాసంగా మాజీ సీఎం గారు నిలబడ్డా కానీ సునాయాసంగా గెలుచుకునే సీటు మా షబ్బీర్ భాయ్ది. అయినా మీ గురించి ఆయన మీకు అప్పచెప్పిండు సీట్ను. కాబట్టి ఆయనకు తగిన ప్రాధాన్యత పార్టీలో ఇస్తూ, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తూ ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి మీకు పాదాభివందనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు.